మార్నింగే బ్రేక్ఫాస్ట్లో ఉప్మా తినాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. చాలామందికి ఉప్మా అంటేనే ఎలర్జీ. అసలు ఉప్మా అయితే తినాలనిపించదు. బట్ జీడిపప్పు వేస్తే కొంచెం తినాలనిపిస్తుంది. సో ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా ఉప్మాతోనే అడ్జస్ట్ అవ్వాలి. సో ఇంకా వెంటనే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని అందులోనే మనం ఆయిల్ వేసుకొని పోపులు వేసి వేయించుకోవాలి. పోపులన్నీ బాగా వేగిన తర్వాత అందులోనే మనం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిర్చి అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ టమాటా ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ ప్రాసెస్ అయ్యేలోపు మనమైతే ఉప్మా రవ్వని వేయించుకోవాలి. వేయించుకుంటే కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. ఇష్టమైతే నెయ్యిలో వేయించుకోవచ్చు, లేకపోతే నార్మల్గా అయినా వేయించుకోవచ్చు. నెయ్యి బాగా ఎక్కువ వేసినా బాగుండదు. ఇంకా నేను నార్మల్గానే వేయించుకున్నాను. ఇలా వేయించుకొని ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి. వేయించుకున్న ఉప్మా రవ్వను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకునే జీడిపప్పును కూడా పైన వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఉప్మా అంటే ఇష్టం లేకపోతే ఇలా జీడిపప్పు వేసుకుని చేస్తే బాగుంటుంది కదా. సో అలా చేశాను. వీడియో ఎలానో ఇంతవరకు చూసారు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చుగా. ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.